Raju garu to please speak a few words. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చినటువంటి నారా రోహిత్ గారి అభిమానులకి, సుందరకాండ సినిమా హీరో రోహిత్ అన్న మనిషి, రోహిత్ గారి వ్యక్తిత్వం కానీ మంచితనం కానీ కనిపించేంత కూల్గా ఉండడు. ఆయన దగ్గర ఎవరైనా ఒక గంట ఉంటే నీరసం వచ్చి పడిపోవాల్సిందే. ఎప్పుడు అట్లా నవ్విస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడిన మాటలు అవతలోడికి అర్థమైన తర్వాత ఒక గంట నవ్వుకుంటారు. అంత వీళ్ళిద్దరు కలిస్తే మనోజ్ అన్న రోహిత్ అన్న స్టోరీ అవసరం ఉండదు. ఏ డైరెక్టర్ అన్న ఒక 1 అవర్ షూట్ చేస్తే థియేటర్లో ఆడుతుంది. అంటే అంత పగలబడి నవ్వుకునే క్యారెక్టర్లు వీళ్ళిద్దరూ. మంచి నిజ జీవితంలో మంచి మిత్రులు. వాళ్ళ మిత్రుల సంఖ్యలో మేము ఉన్నందుకు, ఈ డయాస్ మీదకి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మా సోదరుడు సంతోష్. స్నేహితుల కోసం ఇందాక వెంకీ డైరెక్టర్ గారు చెప్పారు, అడగగానే ఒప్పుకున్నాడని. నిజ జీవితంలో కూడా మిత్రుల కోసం నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సంతోష్. ఎంతోమంది స్నేహితులు ఎదుగుదలలో తను ఒక కారణం. ఇది వెంకీ కూడా చెప్పాడు. సుందరకాండ సినిమా ప్రారంభోత్సవం ఏ ముహూర్తానైందో కానీ రోహిత్ అన్న సంతోష్ ముహూర్తాలు కన్ఫర్మ్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఈ సినిమా చూస్తే ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయో. మా నరేష్ అన్న, వెంకీది కూడానా? వెంకీ నన్ను పిలిచలేదు కాబట్టి నాకు తెలియదు. అదే మరి మా నరేష్ అన్న దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో చూసేటువంటి ఒక నా ఆత్మీయ కుటుంబంలా ఇక్కడ అనిపించింది. వాసుకి గారు భర్త టీటీడీ బోర్డు మెంబరు కాబట్టి ఆమె కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, నారా రోహిత్ గారి సినిమాలు మీరు ఎప్పుడు చూసినా బోరు కొట్టవు. ఏ సినిమా అయినా సరే ఒక కొత్తదనంతో ఉంటుంది. అదేవిధంగా ఎవరు టచ్ అయినటువంటి పాయింట్ ఏ సినిమా అయినా సరే మీరు ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ ఏ సినిమా చూసినా ఇంకా చూడాలనిపించేటువంటి సినిమాలు. సుందరకాండ సినిమా మంచి సక్సెస్ కావాలి. మా మిత్రుడు సంతోష్కి డబ్బులు రావాలి, రోహిత్ అన్నకి మంచి పేరు రావాలి, వెంకీకి మళ్ళీ ఇంకా చాలా సినిమాలు రావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనోజ్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్ గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, పిక్చర్ ఇందాక పిక్చర్ కరెక్ట్గా రాలేదు. అందరినీ ఒక 3-4 స్టెప్స్ వేసి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చినప్పటి నుంచి ఇలాగే తిరుగుతున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సుమ గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ, ఎందుకంటే షూటింగ్లో ఉన్నారని తెలిసింది ఇవాళ. సో బట్ మీ టైం తీసుకొని వచ్చిన థ్యాంక్ యూ అండి. సుమ గారే చేయాలి అని చెప్పి నా స్పెషల్ రిక్వెస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్సో మనోజ్ అన్న దగ్గరుండి
ప్రతిసారి సజెషన్స్ ఇస్తుంటారు. అలానే ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మనోజ్ అన్నకు ఫోన్ చేస్తే ఎప్పుడూ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంటారు. సో ఇవాళ మనోజ్ అన్న ఇక్కడికి రావడం నాకు చాలా ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. సో అలానే ఎంఎస్ రాజు గారు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ టీటీడీ బోర్డ్ మెంబర్. చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన. సో తను ఎప్పుడు నా జర్నీలో ఉంటారు. అలానే మా బాలాజీ, సో అలా నా చిన్నప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కనిష్క అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి రావడం. యు ఆర్ ఆల్ మై స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో మా ఫ్యామిలీ, మా అన్నయ్యలు సందీప్ అన్నకు, సంజయ్ అన్నకు, మా వదిన శృతికి, అమ్మ నాన్నకు, అలాగే ప్రియా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై సపోర్టింగ్ సిస్టమ్. అండ్ సినిమా గురించి తీసుకుంటే వెంకీ అన్నట్లు చాలా క్యాజువల్గా తీసుకున్న డెసిషనే, బట్ చాలా బాగా చేయాలి రోహిత్ అన్న కోసం ఈ సినిమా అని చెప్పి చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్తో స్టార్ట్ చేసిన ప్రాజెక్టే సుందరాకాండ. సో రోహిత్ అన్న ఈజ్ మై బ్రదర్ అండ్ నా ప్రతి స్టెప్లో ప్రతిరోజు కలిసే ఉంటాం, ఏదైనా కలిసే మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. సో తను ప్రతి విషయంలోనూ నాకు తోడుండి, నాకు మా సందీప్ అన్న, సంజయ్ అన్న ఎలాగనో రోహిత్ అన్న కూడా అలానే. సో ఈ సినిమా విషయంలో రోహిత్ అన్న ఉన్నారనే నాకు ధైర్యం. అండ్ అన్నయ్య నాకు అన్ని గైడ్ చేశారు. అండ్ టెక్నికల్గా వెంకీ ఉండడం వల్ల మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ అన్ని వెంకీ చూసుకున్నాడు. సో అండ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత గౌతమ్ అన్న, రాకేష్ అన్న జాయిన్ అవ్వడం. సో దే హ్యావ్ ఆల్సో బికమ్ మై బ్రదర్స్. జనరల్గా ఎప్పుడైనా కొలాబరేషన్లో ఏదన్నా మనం ఒక ప్రాజెక్ట్ కానీ బిజినెస్ కానీ చేస్తున్నప్పుడు ట్రస్ట్ అనేది చాలా ఇష్టం, చాలా చాలా ఇంపార్టెంట్. బట్ గౌతమ్ అన్న, రాకేష్ అన్న దగ్గర నాకు చాలా తొందరగా కనెక్ట్ అయ్యాం. అండ్ ప్రతి డెసిషన్లో కానీ ఏదన్నా ఒక బడ్జెట్ ఇష్యూలో కానీ ఏది వచ్చినా సరే దే ఆల్వేస్ గివ్ దట్ ఫ్రీడమ్ టు మీ, బికాజ్ నువ్వు లీడ్ చేస్తున్నావు, నువ్వు తీసుకున్నావు, దట్స్ ఓకే అని. సో ఇంత క్వాలిటీగా ఇంత మంచి ఆర్టిస్టులు కానీ మంచి టెక్నీషియన్స్ కానీ ఇంతమంది రావడానికి ఒక వాట్ ఎవర్ ద బడ్జెట్ ఏదైతే అనుకున్నామో దానికి సపోర్ట్ చేసినందుకు సిన్సియర్ థ్యాంక్స్ టు రాకేష్ అన్న అండ్ గౌతమ్ అన్న. అండ్ విల్ కంటిన్యూ దిస్ ఫర్ ఎవర్ అండ్ విల్ డూ. సో తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు రోహిత్ అన్న, వెంకీ, నేను డీటెయిల్డ్గా అనుకున్నప్పుడు వెంకీ వాజ్ రీచింగ్ అవుట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇందాక వాస్కి గారు చెప్పినట్లు ఇన్ హిజ్ ఓన్ వే అండ్ అందరూ ఆన్బోర్డ్ అయ్యారు. తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసింది నరేష్ గారిని. సో నరేష్ గారు స్టోరీ విన్నాను, చాలా బాగుంది సంతోష్, డిఫరెంట్ కాన్సెప్ట్, కంపల్సరీ ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని చెప్పారు. సాంగ్స్ కూడా అన్నీ వినిపించి నరేష్ గారు చాలా గైడెన్స్ ఇచ్చారు. అండ్ హీ వాజ్ దేర్ ఆల్వేస్ ఫర్ అస్. అండ్ ఆల్సో వాస్కి గారు, సో నాకు సిస్టర్స్ లేరు, షీ హాస్ బికమ్ మై సిస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాస్కి గారు. ఎప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా లేకపోతే ఏదున్నా సరే డిస్కస్ చేసుకుంటాం అండ్ షీ విల్ గైడ్ మీ. నాట్ ఓన్లీ వాస్కి గారు, ఆనంద్ గారు కానీ తన పిల్లలు కానీ అందరూ కూడా వెరీ క్లోజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ శ్రీదేవి గారు లేకపోతే ఈ సినిమా లేదు. సో తను తప్పితే ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ప్రమోషన్స్లో కూడా ఎవ్రీ డే షీ ఈస్ దేర్ విత్ అస్. అండ్ తను ఎప్పుడు మాకు సపోర్ట్ చేసింది అండ్ చేస్తూనే ఉన్నారు. అండ్ వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వీర్తి ఈ మూవీ తర్వాత అమ్మాయికి చాలా మంచి పేరు వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది అమ్మాయి. సో అండ్ ఐఎమ్ షూర్ షీ విల్ గెట్ వెరీ గుడ్ నేమ్. అండ్ లియాన్కి అలానే అభినవ్ అండ్ సత్య ఇక్కడ లేరు కానీ సో తను కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే ఇప్పుడు సత్య గారు. సో వాళ్ళు షూటింగ్లో ఉండి బిజీగా ఉండని రాలేకపోయారు. అండ్ సునైనా గారిది, సత్య గారిది పేరు